ప్రస్తుతం సార్ రాయలసీమ జిల్లాల్లో మొత్తం హంద్రీ నివా పనులు ఇంకా కొనసాగుతున్నాయి, గాలేరు నగర్ కొనసాగుతున్నాయి. కృష్ణా జలాల మధ్య ఇప్పుడు మళ్ళీ తెలంగాణకు ఏపీకి మధ్య విభేదాలు కూడా పొడిచూపుతున్నాయి. అక్కడ రంగారెడ్డి, దిండి, పాలమూరు ప్రాజెక్టులు కడుతున్నారు. దీనివల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందంటారు త్వరలో రాయలసీమ? నాకు తెలిసినంత వరకు అయితే, నాకున్న రాజకీయ పరిజ్ఞానం వరకు అయితే, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒకటి, రాష్ట్ర విభజన ఒకటి ఆలోచన చేసినప్పుడు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఆంధ్రకు అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు కానీ, ఆంధ్రకు కానీ, రాయలసీమ కానీ అన్ని. సరే, కారణాలు ఏమైనా విశ్లేషణ చేసినప్పుడు సర్ప్లస్ వాటర్ని అంతా కర్ణాటకకు, మహారాష్ట్రకు పంచినాడు. 150 టీమ్స్లు ఇక్కడ క్యారీ ఓవర్ కెపాసిటీకి ఇచ్చినారు. 67% డిపెండబిలిటీని ఏదో తెలుగు గంగకు వాడుకోమన్నారు. అంటే దాదాపు 250 టీమ్స్లు పై రాష్ట్రాలకు పంచినారు. 67% డిపెండబిలిటీ అనుకోండి, సర్ప్లస్ వాటర్ అనుకోండి. 250 టీమ్స్లు కర్ణాటకకు, మహారాష్ట్రకు. ఆ నీటిని వాళ్ళేమో నిల్వ చేసుకుంటారు కదా. నిల్వ చేసుకున్నప్పుడు ఆ నీటి ప్రవాహం అనేది ఆంధ్రప్రదేశ్ కిందికి తక్కువ వస్తుంది, తెలంగాణకు కానీ, ఆంధ్రకు కానీ. తక్కువ వచ్చినప్పుడు ఏవైతే ఈ 75 సంవత్సరాలే నీళ్ళు వస్తాయో, 25 సంవత్సరాలు రావు. కాబట్టి ఈ నీటిని వాడుకోండి అని చెప్పి సర్ప్లస్ వాటర్ మీద మిగతా హక్కులు ఇచ్చినారు. ఇప్పుడు ఆ నీరే రాకపోతే ఈ సర్ప్లస్ వాటర్ వాడుకునేది ఎక్కడైతుంది? ఈ హంద్రీనివా కానీ, గాలేరు నగిరి కానీ, ఈ వెలుగొండ ప్రాజెక్టు కానీ, ఇక్కడ తెలంగాణ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కానీ, ఆ డిండి అంటారా, ఇవన్నీ కూడా సర్ప్లస్ వాటర్ మీద బేస్డ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు అక్కడ సర్ప్లస్ వాటర్ రాదు, ఇటు సైడ్ రాదు, అటు సైడ్ రాదు. ఈ మరీ రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఏదో వచ్చిన నీళ్ళన్నా ప్రాజెక్టులు ఉన్నాయి కదా, కట్టుకుందాంలే, ఏదో ఆ బాలకో సంవత్సరం, వీళ్ళకో సంవత్సరం, ఎక్కడ అవసరం ఉంది వాడుకుందాంలే అని అనుకునే దానికి కూడా రాష్ట్రాలు డివైడ్ అయినాక కృష్ణానది అపెక్స్ మీద ఒక అపెక్స్ కౌన్సిల్ వచ్చింది, గోదావరి మీద అపెక్స్ కౌన్సిల్ వచ్చింది. ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అపెక్స్ కౌన్సిల్ టు శాంక్షన్ ది ప్రాజెక్ట్. అవన్నీ బేస్డ్ ఆన్ ది విత్ ఇన్ ది ట్రిబ్యునల్ ఫ్రేమ్వర్క్ చేయాల్సింది ఉంటుంది. నీటిని ప్రతి సంవత్సరం వాడుకునే విధానం వచ్చినప్పుడు బోర్డు అనేది ఉంటుంది అపెక్స్ కౌన్సిల్ కింద. ఆ బోర్డు ట్రిబ్యునల్లో ఉన్న కేటాయించాలా, ఏదో ఒక ఆధారమైన ఉన్నప్పుడు మాత్రమే ఆ నీటిని మాత్రమే పంచుతుంటారు. ఇప్పుడు రాయలసీమకు వచ్చేసరికి 29 టీఎంసీలు శ్రీశైలం కుడికాలకు ఉంది. రేపు పొద్దున బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ గజెట్ పబ్లికేషన్ చేస్తే 25 టీఎంసీలు తెలుగు గంగకు వస్తాయి. ఆ నీటిని వాళ్ళు వదలాల్సిందే. కేసీ కెనాల్కు 69 టీఎంసీలు, ఎల్ఎల్సీకి, హెచ్ఎల్సీకి ఉన్న నీటిని, ఆ నీటిని మాత్రమే విడుదల చేస్తారు. అదనంగా వాళ్ళు రిలీజ్ చేయరు. ఏదో వరదలో వచ్చినప్పుడు ఇంకేమన్నా ఆ డ్యాములు దిగిపోతాయన్నప్పుడు అట్లాంటప్పుడు సమయాల్లో ఏదో కాలువలు ఉన్నాయి కానీ ఎత్తేచ్చు. కానీ రిమైనింగ్ డేస్లో మేనేజ్మెంట్ ఆఫ్ రివర్ వాటర్స్ వచ్చినప్పుడు ఆ బోర్డు నియంత్రణలో ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థ. ఇటుపక్క రాష్ట్రం సిఈ ఉంటాడు, అటుపక్క రాష్ట్రం సిఈ ఉంటాడు, చైర్మన్. ఈ ట్రిబ్యునల్ అలకేట్ అయిన నీరే వస్తుంది. దానివల్ల రాష్ట్రం డివైడ్ అయిన దానివల్ల ఈ ప్రాజెక్టులన్నీ ఇబ్బందుల్లో పడతాయి. కానీ ఇప్పుడు చూస్తుంటే కాలం చాలా రోజులు గడిచిపోయింది. ఒకప్పుడు 80, 90లో అనుకుంటాను, చెన్నారెడ్డి గారు ఒక ప్రతిపాదన చేశారు. మిగులు జలాల పంపిణీ ఇప్పుడే చేసుకుందాము అనేది కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిందంటారులేండి. అదే ఇంటర్నల్గా వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ ఒక మిగులు జలాల ప్రతిపాదన అనేది శాసనసభలో కూడా చర్చ జరిగింది. ప్రతిపక్ష నాయకులతో కూడా అప్పుడు మాట్లాడినారు. ఆ మిగులు జలాల పంపిణీలో ఒక అపెక్స్ కమిటీని వేసినారు ఇంజనీర్లతో. గతంలో ట్రిబ్యునల్లో పనిచేసిన ఇంజనీర్స్ 5 మందిని వేసినారు. వాళ్ళు ఏం చెప్పినారు అంటే, ఒక 100 టీఎంసీలనే అడకాకు బేస్ కింద అనుకుంటే 50 టీఎంసీలు కర్ణాటకకు, మహారాష్ట్రకి ఇచ్చి 50 టీఎంసీలు మనం తీసుకుంటే బాగానే ఉంటుంది. కొన్ని అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి. ఇది ఈ సర్ప్లస్ వాటర్ మీద ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు సాధించుకోవచ్చు. కానీ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏం చెప్పింది డిసడ్వాంటేజెస్? ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటారు. తర్వాత మహారాష్ట్ర వాళ్ళు కోయానా డ్యాంలో వెస్ట్వర్డ్ డైరెక్షన్ చేసుకుని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. శాసనంలో చర్చ జరిగినప్పుడు కూడా
ప్రతి రాజకీయ పార్టీ కూడా అదే విమర్శించినారు. అక్కడ కోయానా డ్యాంలో వెస్ట్వర్డ్ డైరెక్షన్ వస్తుంది, ఈ ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటే మనకు నీళ్లు తక్కువ వస్తాయని. సరే అతను నాకెందుకు ఈ గొడవ అంతా అని వదిలేసినాను. అదే వాళ్ళు నేను ఇంటర్నల్గా అడిగినప్పుడు ఏం జరిగిందని అక్కడ రిటైర్డ్ అధికారులను అపెక్స్ కౌన్సిల్లో ఉన్న వాళ్ళని అడిగితే, అంటే 100 టీఎంసీలు అడహాక్ బేసిస్గా మేము సూచన చేసినాం కానీ చర్చలు పోయినప్పుడు 100 లేదు 200 టీఎంసీలు అయితే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆ దినానికి వాళ్ళు పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకుని బచావ్ ట్రిబ్యునల్లో కేటాయించిన నీటిని కూడా పూర్తి సామర్థ్యాన్ని వాళ్ళు ఉపయోగించుకునే పరిస్థితులు లేరు మహారాష్ట్ర కానీ కర్ణాటక. ఇంకొక 200 టీఎంసీలు అంటే వాళ్ళకు 100 టీఎంసీలు పైన పోతాయి పైకి కర్ణాటకకు మహారాష్ట్రకు. కింద మా ప్రాజెక్టులు ఏంటికి మీరు అభ్యంతరం పెట్టకండి, మేము వచ్చి నీళ్ళు వాడుకునే వాళ్ళమే కదా అని అభ్యంతరాలు లేకుండా చేసుకొని ఉంటే ఈ అంద్రినీవా, గాలేరు నగిరి, వేలుగొండ అయితేనేమి, అటు సైడ్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అయితేనేమి, ఇటువంటి స్కీములన్నీ క్లియర్ అయిపోయింది. కేంద్ర జనవరుల సంఘం అనుమతి లభించింది. ఇప్పుడు 100 టీఎంసీలు పైన పోయిండు. ఒకవేళ వాళ్ళు ముఖ్యమంత్రులు మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్ రీచ్ అయ్యి ఒక అగ్రిమెంట్ చేసిందంటే బార్గెనింగ్లో 100 నుంచి ఇంకొక 100 పెంచినా 200 అడహాకు బేసినా 100 వాళ్ళ పోయినా 100 టీఎంసీలు కర్ణాటక మహారాష్ట్ర పంచుకున్నా మిగతా నీరంతా కిందికి వస్తుండేది. ఇప్పుడు ఏమైంది, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. అదే వచ్చిందంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లేదు. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చి 250 టీఎంసీలు కర్ణాటక మహారాష్ట్రకు పంచినారు. అదే ఆల్మట్టి ఎత్తు పెరుగుతుంది, అదే కోయానా డైవర్షన్ అంగీకరించినారు. ఏమైతే వాళ్ళు ఇంకా చెప్పినట్టు జరిగిపోయినాయి. 250 100 పోవాల్సినట్టు 250 పోతున్నాయి. అంటే 150 మిగిలిండు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు దొరికిండు. ప్రాంతాల మధ్య విభేదాలు విద్వేషాలు లేకుండా పోయేటి. దాన్ని స్కటిల్ చేసినారు. స్కటిల్ చేసినప్పుడు మరి నేనంటే ఈయనక ఏంటి మాట్లాడేదని తెలుగుదేశము చెప్పినారు, సిపిఎం చెప్పినారు, సిపిఐ చెప్పినారు, బీజేపీ చెప్పినారు, అందరూ అభ్యంతరాలు చెప్పినారు. సరే వాళ్ళ అభ్యంతరాలంటే ప్రతిపక్షాలు మాట్లాడింటాయి అనుకుంటే కాంగ్రెస్ పార్టీలోని డిసిడెంట్ నాయకులు కూడా మాట్లాడినారు. నువ్వు చెప్తానే మహానుభావులంతా చెప్పిన దాని ఈ దినం ఏమైనాయి, అంద్రినీవా, గాలేరు నగిరి, వెలుగొండ కానీ ఇటు సైడ్ లెఫ్ట్ బ్యాంక్ కానీ నిరర్థక ఆస్తులుగా మిగిలిపోయినాయి. డబ్బులు ఖర్చు పెట్టినారు, చేసినారు, తొగినారు అబ్బా అన్నారు. ఇక్కడ ఆదాయం వచ్చింది, తొగినారు, సరే బాగుంది. తొగి ఇప్పుడు ఏమైనా నీళ్లు లేకపోతే ఏం చేయాలి? ఆ ప్రాజెక్టులను నిరర్థక ఆస్తులు అవుతాయి. మళ్ళీ గాలేరు నగర్ అది విశ్లేషణ చేసుకోవాల్సింది ఎవరు? తొగుతున్నాను. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కూడా పోటాపోటీగా మనం సమర్థమైన వాదన అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి, ఎత్తుకు పై ఎత్తులు అనుకోండి, ఆ ఎత్తుకు పై ఎత్తులు వేసి నువ్వు అంత పంచకుండా చేయగలిగి ఈ ప్రాంతాలకు ప్రాజెక్టుకు నీళ్ళు తెచ్చుకుంటే అది నీ సమర్థనీయత, పరిపాలన అనుభవం అని చెప్పగలను. ఈడేందు వస్తానే డబ్బులు ఖర్చు పెట్టినా వచ్చి ఏదో కమిషన్లు వచ్చినాయి, అది తొగితివి పోతివి, నీళ్లు రాకుండా పాయి, నిరర్థకంగా ఏది ప్రజాధనం దుర్వినియోగం. ఇటీవల పాకిస్తాన్ పైన భారతదేశ సైనికులంతా కూడా కొద్దిగా దాడులు జరిపారంటే సర్జికల్ ఆపరేషన్ అంటారు. అంటే సర్జికల్ ఆపరేషన్ నుంచి గందరగోళం జరుగుతుంది. ఆ వీడియోలను టేపులను బయట పెట్టాలని డిమాండ్లు ఎక్కువ. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకు తెలిసి అయితే మరి వారికి ఒకవేళ అది జరగలేదనే దాని కింద టేపులు బయట పెడతాను. ఆ అనుమానం ఉంటేనే కదా టేపులు బయట పెట్టమనేది. కానీ ఏదో ఒక ఆపరేషన్ అయితే చేసినారు కదా వాళ్ళు. చేసినాక వారి యొక్క గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీద